వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్త విశేషాలు. తిరుమల లడ్డు వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సిబిఐ, ఏపీ పోలీస్, FSSAI సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని సీఎం పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ KV విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, FSSAI నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర్శనమిచ్చి సంధ్యావందనం అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తి గల జగన్మాత 5 ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలహాసినీరాలిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివిస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ తో నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పంచలింగాల నాగరాజు తెలిపారు. విజయవాడలోని రైల్వే ETTC కేంద్రంలో సమావేశం అనంతరం వారు మాట్లాడారు. ROBలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పూర్తికి GM సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రైల్వే, రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో ఒక కమిటీ వేయాలని కోరామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నగరంలో డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి జాయింట్ కమిటీ ఏర్పాటుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైల్వేల్లో రాష్ట్రం వెనకబడిందని విమర్శించారు. నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ అని ఏదైతే లక్ష్యం పెట్టున్నారో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయాలని చెప్పేసి భీష్మించుకున్నారు. అందులో భాగంగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వేస్ పరంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగమనంలో చేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీలందరం ముక్తకంఠంతో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త రైల్వే లైన్లు అయితేనేమి, కొత్తగా రైళ్లు కావాల్సినవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏవి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంపీలు వారి వారి యొక్క పార్లమెంట్ స్థానంలో పరిస్థితులను బట్టి చెప్పారు. కొత్త రైల్వే లైన్లు రావాలా, కొత్త ట్రైన్స్ అలాట్ కావాలని చెప్పేసి మెయిన్ సంకల్పం. అంతేగాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితేనేమి, RUBలు అయితేనేమి, అండర్ పాస్లు అయితేనేమి, ఇవన్నీ ఎక్కడికక్కడ, ఎందుకంటే జనాభా పెరిగిపోతా ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ రైల్వే అండర్ పాస్లు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగినది. అందుకు వారు సమ్మతించారు. నా కరూర్ పార్లమెంట్ పరిధిలో నేను అడిగాను, ఏమంటే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని మిడ్ లైఫ్ ఫ్యాక్టరీ ఉంది మాకు కరూర్లో, 460 కోట్ల ప్రాజెక్టు, అది సంపూర్ణంగా క్లియర్ చేయాలని చెప్పేసి మేము చెప్పుకోవడం జరిగినది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా కర్నూలు జిల్లాలో కొత్త రైళ్లన్నీ అడిగాము. రాష్ట్రం మొత్తం మీద రైల్వేల పరంగా అభివృద్ధి దిశలో సాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం రైల్వే పరంగా దూసుకుపోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైల్వే అధికారులు ఒకటే చెప్పారు,
గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం. ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది. ఎక్కడా కూడా ఆర్ఓబీలకు కానీ, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానీ, రైల్వే జోన్కు కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మేము చిత్తశుద్ధితో మనం అందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే అండర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ ఇవాళ దూసుకుపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది. వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డుకి ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. వరద బాధితుల సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గడిపారు. దానికి ముఖ్యంగా విజయవాడ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య ఇండియన్ రైల్వేస్ తో ముడిపడి ఉంది. మనం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 4 మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య. కాబట్టి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం. అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి, రైల్వేస్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ విజయవాడ నగరానికి వచ్చిన వరద కూడా వచ్చిండేది కాదు. అప్పుడే గనక అధికారులను హెచ్చరించే డ్రైన్ల క్లీనింగ్ కానీ ఇటువంటి ఎన్నో అన్నింటినీ పెట్టుంటే కనుక ఇది ఉండేది కాదు. గత ప్రభుత్వం వల్ల జరిగిన ఇబ్బందుల్లోనే మన రాష్ట్రం రైల్వేస్ లో వెనకబడి ఉన్నది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైల్వేస్ లో ఏమేమి కావాలో దగ్గరుండి మేమందరం పోరాడతాం. అందులో అదృష్టం మన కమిటీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తే వచ్చారు కాబట్టి వారి సహాయం కూడా తీసుకుని మేమందరం తప్పకుండా ఇక్కడ కావాల్సిన అన్ని సమస్యలకి పరిష్కారం కుదిరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అమరావతి లైన్ కి సంబంధించింది కూడా గుంటూరు గంటాలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 162వ దేవి నవరాత్రులు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుకొండ వెంకట శ్రీనివాస్, మహిళా పరాశక్తి చైర్మన్ డోగిపర్తి సుజాత మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల గురించి వివరించారు. అలాగే ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పచ్చటి వనంతో అడవిని తలపించేలా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక వర్గం కోశాధికారి ఘంటసాల సత్య సురేష్, దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 162వ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 2వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు వనదుర్గయ్యి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో విరాజిల్లుతున్నారు. గుంటూరు నగర ప్రజలు, భక్తులు, డోనర్స్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. రేపు గాయత్రీదేవి అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. ఈ 10 రోజులు కూడా అమ్మవారు వివిధ అలంకారాలతోటి, వివిధ రూపాలతోటి దర్శన భాగ్యం కలిగించి నగర ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, పంటలు బాగా పండాలి, ప్రభుత్వం బాగా మనకు సహకరించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మా దేవాలయం తరఫున, మా కమిటీ తరఫున చేస్తూ వస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి దర్శనాన్ని, ఇటు వనదుర్గ యొక్క అలంకారాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధిలో చేసి ఉన్నాము. ఇటువంటి అవకాశాన్ని ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించి తరించండి, ఆశీస్సులు పొందండి. జై వాసవి. జై వాసవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధిలో అమ్మవారు దర్శనమిస్తున్నారు కనుక పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చి, భక్త మహాశయులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్తుందిగా కోరుచున్నాం. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా దేవస్థానం ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారం
భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. రేపు 10వ రోజు విజయదశమి సందర్భంగా సాయంకాలం పూట 5 గంటలకు జమ్మి పూజ ఉంది. సాయంకాలం పూట 6 గంటల నగరోత్సవం ఉంది. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరాగ్రామంలో వేయించేసిన గుంటూరులో అమ్మవారు ఈరోజు కన్యకా పరమేశ్వరి గజలక్ష్మీదేవి అమ్మవారి అలంకారం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. సిబిఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోని సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సిబిఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. గుంటూరు ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 103వ శ్రీ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ అలాగే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వనమా నరేంద్ర, నేరెళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే భక్తులందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభమైనవి. ఈ రోజున అమ్మవారు గజలక్ష్మి అలంకారంతో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. మేము 103 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నవరాత్రి ఉత్సవంలో
అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గతం కంటే కూడా మిన్నగా ఈసారి భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాట్లు చేశాము. వారికి మంచినీరు సౌకర్యం కానీ మెడికల్ అసిస్టెన్స్ కానీ ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా దర్శించుకొని నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. అట్లాగే 12వ తారీఖు పండగ రోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఆ గ్రామోత్సవంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కానివ్వండి, డెకరేషన్లు కానివ్వండి, వివిధ రూపాల దేవుని ఆకారాలు కానివ్వండి పెడుతున్నాము. అనేక మంది భక్తులు కూడా ఆ ఊరేగింపులో పాల్గొనాలని ఆసక్తి చూపిస్తున్నారు. బాణాసంచా వెలుగులతో కూడా ఆ ఊరేగింపు సాగుతుంది. భక్తులందరూ కూడా పండగ రోజు గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జైవాసవి గుంటూరు ఆరాగ్రహారంలో శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రోజుల పాటు రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అనేక రకాలు 10 రోజులు 10 అవతారాలు అమ్మవారికి అలంకారం చేయించి భక్తులందరూ తరలి వచ్చి వాళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పించి క్యూ లైన్లు కానీ లోపల దర్శనాన్ని కానీ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి సర్వీస్ చేసేదానికి మేమంతా రెడీగా ఉన్నాము. వచ్చిన భక్తులకి వీవీఐపీలకి వేదార్చన చేపించి తీర్థప్రసాదాలు ఇప్పించి ప్రసాదాలు కూడా అన్నీ ఏర్పాటు చేసి ఎటువంటి లోటుపాతులు లేకుండా జరిపించేదానికి మేము సర్వీస్ చేసేదానికి రెడీగా ఉన్నాము. ఇది 103 సంవత్సరాల గుడి చరిత్ర కాబట్టి మంచి భక్తులు ఎన్నో వేల మంది రోజు వేల మంది దర్శనం చేసుకుని ఇచ్చేస్తూ ఉంటుంటారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరంలో దసరా పర్వదినం పురస్కరించుకొని దేవీ నవరాత్రులు మహోత్సవాలు శోభయమానంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు నేత్ర పర్వంగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయ రత్న ప్రసాద్, సభ్యులు టి శ్రీనివాస్ బాబు, రమేష్ ప్రతాప్, రవికుమార్, బాపారావు, గౌరీ శంకర్, హరీష్, ప్రమీళారాణి, శ్రీమన్ వెంకటేశ్వరరావు, వసుంధర పాల్గొన్నారు. ఆరాగ్రహారంలో గీతా మందిరంలో అమ్మవారి దసరా నవరాత్రులు ప్రారంభించాము. 10 రోజులు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకరణ. అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు 7 రోజులు భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం కూడా చేశాము. భక్తులు తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకు కాలువ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బందరు కాలువను అవసరం మేరకు అభివృద్ధి చేసి బందరు వద్ద అనుసంధాన కాలువ నిర్మిస్తే జలమార్గం సిద్ధం అవుతుందన్నారు. మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు నగర అభివృద్ధితో పాటు పోర్టు పనుల వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిల పక్షంతో సీఎంను కలుస్తామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై స్పెషల్ సిట్ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. Yes, we welcome the move of the Supreme Court. It is in fact a good outcome that an independent investigation be carried out on the Laddu route. It is really important that this be done. We in fact from the Congress party were the first ones to ask for a CBI inquiry. We wrote to the Union Ministry about this. We went to the Governor regarding this. We also wrote to the Supreme Court asking for a suo motu. So God's grace, this has come to pass now. We are seeing that the Supreme Court has ordered an investigation that is independent and we welcome this. And also, we were the ones who spoke that this should not be politicized. But thank God, it's all come to a good outcome. నెల 6వ తేదీన గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
10 నుండి ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి కోర్సులు చేసిన వారికి జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే జాబ్ మేళాలో యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి సూచించారు. అందరికీ నమస్కారం. నేను మీ గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపే ఒక దిశగా రేపు 6వ తారీఖు నాడు ఒక మంచి జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 30 కంపెనీల దాకా రేపు ఆ జాబ్ ఫేర్కి రావడం జరుగుతుంది. యువత మొత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీంట్లోకి అర్హతలుగా 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఫార్మాకి సంబంధించిన ఏ డిగ్రీ చేసినా కూడా ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఆదివారం 6వ తారీఖున పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో ఈ జాబ్ ఫేర్ జరగబోతూ ఉంది. పశ్చిమ నియోజకవర్గ యువత మొత్తం కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తూ మీ గల్లా మాధవి. బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్ పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. జగన్ అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల ప్రాశస్త్యం గురించి గతంలో ఎప్పుడైనా జగన్ మాట్లాడారా? నెయ్యి టెండర్ల విధానాన్ని సర్వనాశనం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని కొండకు వెళ్లని వ్యక్తి జగన్. వెంకన్నను నమ్ముతున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు. తిరుమలలో అద్భుతమైన వ్యవస్థను కాపాడారా? తిరుమల వెళ్లేందుకు బద్దకించి ఇంట్లోనే ఆలయం సెట్ చేశారు. సుప్రీం ఆదేశాలను వక్రీకరించగల సమర్థుడు జగన్. తీర్పు కాపీ రాకముందే ప్రెస్ మీట్ పెట్టి వక్రీకరించారు. జగన్ చెప్పేవన్నీ జనం నమ్ముతారనుకోవడం ఆయన భ్రమ. విచారణ పూర్తయితే దోషులు బయటకు వస్తారు అని కేశవ్ అన్నారు. దగ్గర చేయాలని చూస్తే స్వామిని సామాన్యుడికి దూరం చేసే రకంగా 150 రూపాయలు ఉన్నటువంటి రూమ్ రెంట్ ఎంత చేశారు? 2000 రూపాయలు. స్వామిది ఏమన్నా కమర్షియల్ ఆర్గనైజేషన్? అక్కడికి వెళ్ళిన భక్తుల సౌకర్యం కోసం వాడికి 150 రూపాయలకి ఇవ్వాలని చెప్పి పెడితే 2000 రూపాయలు చేసింది మీరు తిరుమల గురించి, తిరుమల గొప్పతనం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజల కర్మ, దేశ ప్రజల కర్మ అని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ. మిత్రుడికి నీ ద్వారా ఆర్డర్ పంపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని చదువుకోమనండి. మేము ఏ అధికారులను అయితే వేశామో వాళ్ళకి వెరీ గుడ్ రెప్యుటేషన్ అన్నటువంటి దాని రికార్డు మెన్షన్ చేసింది. మొటికాయలు ఎవరికి పడ్డాయి ఇక్కడ? రెండోది సిబిఐ ఎంక్వైరీ కాదు కదా, ఇది సిట్టు. దాంట్లో 2 మెంబర్లు, ఇంకో ఎక్స్ట్రా మెంబర్లు వచ్చారు. తప్పు చేసింది ఎవరు? సుబ్బారెడ్డి గారు తాను హైకోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మీరు చాలా కేసులు చూసుంటారు కదా అన్న, అక్కడ కదిలి సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేస్తే మీరు ఎన్ని పిటిషన్లు చదివి ఉంటారు. దాంట్లో ఒక చిన్న డిస్క్లైమర్ పెడతాం, దట్ దెర్ ఈజ్ ఐ హావ్ నాట్ అప్రోచ్డ్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ దిస్ రిగార్డ్ అని రాస్తామా లేదా? దాని మీనింగ్ ఏంటి? కింద ఎక్కడ ఏమీ నేను వేయలేదు, మీ దగ్గరికే వచ్చాను దేవుడా, నీ తలుపు తట్టాను అని ఆ సుప్రీంకోర్టునో, హైకోర్టునో, ఆ జిల్లా కోర్టునో చెప్పుకోవడం. అట్లాంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఇక్కడ కోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచినట్టు. అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది. మొటికాయలు ఎవరికి పడ్డాయి? సుబ్బారెడ్డి గారి పడ్డాయి. ఆత్మరక్షణ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మరక్షణలో పడి విలవిల్లాడుతున్నాడు. ఒకవైపు నైరాశ్యంలో ఉన్నటువంటి క్యాడరు, మరోవైపు విడిచిపెట్టిపోతున్నటువంటి లీడర్షిప్, ప్రజల్లో రానటువంటి నమ్మకం, పెరగనటువంటి నమ్మకం, ఉన్న నమ్మకం కూడా కొట్టుకుపోతున్నటువంటి భయంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు.
ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు చెప్పమనండి, ఎన్నిసార్లు తిరుమల దేవస్థానం గురించి మాట్లాడాడు చెప్పండి. చేబ్రోలు మండలం వడ్లమూడిలో గల సంఘం డైరీ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సమిష్టి కృషితో 1877 కోట్ల టన్నులు సాధించామని, రైతుల కోసం హాస్పిటల్ నిర్మించి మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంచామని పాడి రైతులు సద్వినియోగం చేసుకుని కోరారు. సంఘం డైరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలు, 2.5 లక్షల లీటర్ల పెరుగు మరియు సంఘం డైరీ పాల పదార్థాలు అమ్ముడుపోవడంతో విజయం సాధించామని అన్నారు. అనంతరం సంఘం డైరీకి అత్యధికంగా పాలు సరఫరా చేసిన పాడి రైతులకు సన్మానించి వారికి సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర చేతుల మీదుగా ప్రోత్సాహకాలు ఇచ్చి అభినందించారు. వార్షిక సర్వసభ్య సమావేశం సంఘం డైరీలో జరగడం జరిగింది. గత సంవత్సరం సంఘం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచాం. 1870 కోట్ల టర్నోవర్ని ఈ సంవత్సరం సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2200 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజులు ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంఘం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకు పెడతాం. ముఖ్యంగా మేము సంఘం డైరీ తరఫున సంఘం సీడ్స్ అనే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాం. గత సంవత్సరం బీపీటీ విత్తనాలని కొంత రైతులకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టొమాటోలో రుద్రాన్ని అనేది ఒక కొత్త వంగడాన్ని మేము తీసుకొచ్చి చిత్తూరు ప్రాంతంలో రైతులకు అవగాహన కలిగించే విధంగా మేము కూడా గ్రామాల్లో రైతులతో కలిసి వాళ్ళందరూ కూడా దాని యొక్క మేలైన వంగడం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన పంటలైన వరి కానీ, మినుము, పెసర, అలాగే మిర్చి, బెండ, అలాగే చిక్కుడు లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘం సీడ్స్ పరంగా నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామని తెలియజేస్తామా. ఈ సంవత్సరం బీపీటీ విత్తనాలని మేము సంఘం డైరీ ద్వారా సొసైటీలో ఉన్న సభ్యులకు అందించాం. అదేవిధంగా టమోటా కొత్త వంగడాన్ని మేము చిత్తూరు ప్రాంతంలో రైతులకి అవగాహన కల్పించి వాళ్ళకి వంగడాన్ని పరిచయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో రైతాంగానితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి రైతులు వ్యవసాయాన్ని ఈ ప్రాంతంలో వ్యవసాయ పరంగా ఆధారపడ్డ ప్రధానమైన పంటలు తీసుకొని ఈ విత్తనోత్పత్తి, విత్తన సామర్థ్యం కలిగిన విత్తనాలని అభివృద్ధి దిశగా మా సీడ్ ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంది. అలాగే సంఘం డైరీ పరంగా కూడా ఎప్పుడైతే కంపెనీలోకి మేము కన్వర్ట్ అయ్యామో, కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత మరి చాలా డైరీలు ఏ విధంగా ఒడిదుడుకు ఎదుర్కొంటా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు డైరీ మూతపడింది, అలాగే కరీంనగర్ డైరీ చూసినా, లేకపోతే వైజాగ్ డైరీ ముఖ్యంగా. ఎందుకంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మా మీద లేని వాటిని కూడా దుష్ప్రచారం చేసి, దాడులు చేసి, నెలల తరబడి డైరీలో ఉండి భయభ్రాంతులు చేసినా కూడా మరి మేము ఈ సంవత్సరం లాభాలని సాధించడం జరిగింది. అదే ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ప్రధాన కార్యాలయం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, నక్కా ఆనందబాబు, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, రావెల కిషోర్ బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏపీలో అరాచక పరిపాలన జరిగిందని, రాజ్యాంగాన్ని తిరిగి రాసే కార్యక్రమాన్ని గత పాలకులు చేశారని అన్నారు. అభివృద్ధికి నోచుకోలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత పాలకులు తయారు చేశారు. అందుకని 2024 సంవత్సరంలో గత వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వ్యవస్థలను చక్కదిద్ది ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన గత ప్రభుత్వ నాయకులు లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోరన్న పద్ధతిలో పరిపాలన చేశారన్నారు. నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం. అందుకనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.